మీరందరూ అయితే అడుగుతారు కదా మా అమ్మమ్మ వాళ్ళ హోమ్ టూర్ చేయండి అని అయితే అందరైతే కామెంట్ పెట్టారు కదా. సో అందుకనే ఇప్పుడైతే మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ హోమ్ టూర్ అయితే చేస్తున్నాం మీకోసం. సో చెప్పు ఇంకేమైనా మాట్లాడతావా? సో ఫ్రెండ్స్ ఇక మీకోసం అయితే అమ్మమ్మ వాళ్ళ హోమ్ టూర్ అయితే చేస్తున్నాం. ఇక మీ మమ్మీ వాళ్ళ మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్ చేస్తున్నాం. సో ఇది వచ్చేసి బయట అయితే ఇట్లా రేకులు ఉంటాయి. ఇదైతే మొత్తం ఓపెన్ ప్లేస్. ఇక ఇక్కడ ఒకటి అరుగులు అయితే ఉన్నాయి. అరుగులు అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి ట్యాంక్. బయట అయితే ట్యాంక్ ఉంది. ఇక్కడ వాష్ ఏరియా ట్యాంక్. ఓకేనా ఫ్రెండ్స్, రండి ఇక లోపలికి అయితే. సరే చెప్పు. మా అమ్మలో మా ఇల్లు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయకుంటుందా? మా అమ్మమ్మ వాళ్ళ సరే. సో ఫ్రెండ్స్ ఈ ఇల్లు అయితే మా నాన్న కట్టించింది కదా, మా తాత కట్టించిన ఇల్లు. నేను పుట్టక ముందు కట్టించిన ఇల్లు. మరి మా అన్న పుట్టినప్పుడు కట్టిన ఇల్లు ఇది. అంతే మరి నేను పుట్టక ముందు కట్టించింది. ఇట్లా చూపిస్తా. దీన్ని ఏమంటారా? దీన్ని ఏమంటారంటే దుగుడు దూడు అని అంటారు. దాంట్లో మా అనే మట్టి పోసి ఏదో చెట్టు పెట్టింది చూడండి ఫ్రెండ్స్. దూట్ల చెట్టు ఏం చెట్టు అది మట్టి పోసి పిచ్చి చెట్టు అది. సో ఇది దూట్ల అంటారు దీన్ని. అదిగో. సో ఫ్రెండ్స్ ఇదైతే మెయిన్ డోర్ అనమాట. ఇక్కడ నుంచి ఇంట్లోకి ఎంట్రెన్స్. రండి. వెల్కమ్. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ముందు రూమ్. ఇంకా ఈ ముందు రూమ్ లో ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేద్దాం. అప్పుడు మొత్తం నువ్వే. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి దివానా. ఇదైతే వచ్చేసి మంచం అనమాట. ఈ మంచంలో వండుకుంటారు. ఇదైతే రీసెంట్ గా తీసుకొచ్చింది. ఇది వచ్చేసి ఇది ఒక తనాబి. తనాబి అంటారు. ఇది తనాబి అంటారు. దీంట్లో మా అమ్మమ్మ వాళ్ళు అయితే అన్ని ఇట్లా పేపర్లు అంటే జిరాక్స్ లు అవి ఇవన్నీ అవసరమైన పేపర్లు ఇట్లా అయితే పెట్టుకుంటారు. బుక్లు అవి తనాబి అంటారు. నన్ను మాట్లాడిన ఫ్రెండ్స్ మాట్లాడుతుంది. క్యాలెండర్ ఉంది. ఇక గిన్నెనైతే ఒక తట్టు ఉంది. సంచులు ఏమో ఉన్నాయి. దీన్ని ఏమో అంటారు. ఆ సంచిలో మిరపకాయలు ఉన్నాయి. దీంతో ఏమో చేస్తారు. పప్ప ఏదో చేస్తారు. అప్పుడు నాకు తెలుసు, నాకు గుర్తుకుంది. ఇది బాలమ్మ. ఇది బాలమ్మ అంటే దేవుడు. మొక్కుకుందాం. వీడియో మంచిగా పోవాలని మొక్కు. ఇదైతే బీరువా అనమాట. ఈ బీరువాలో బట్టలు ఉంటాయి. పాత బీరువా. దీంట్లో వచ్చేసి అన్ని మా అమ్మవి డైలీస్ బట్టలు ఇవన్నీ. ఇంకా పైన ఇట్లా మా అన్నవి మావి కొన్ని మా మామయ్య. దీంట్లో మొత్తం డైలీజే ఉంటాయి. ఇక ఫ్రిడ్జ్ వచ్చేసి మాది కాదు, మా చిన్న నమ్మలేదు. వాళ్ళు ఇల్లు కడుతుంది అనేసి కొన్ని సామాన్లు అయితే మా ఇంట్లో పెట్టిర్రు. ఇక ఇది వచ్చేసి కిటికీ. అది ఆగని అన్ని మీరు చెప్తున్నారు. ఇది వచ్చేసి కిటికీ. దీంట్లో అయితే దీన్ని ఏమంటారు సుత్తి రిపేర్ చేసేటి ఇవి ఉన్నాయి. సంచి నడివిగా మొత్తం ఒకటే రూమ్ లో వేస్తాడు. అంతా ముందు రూమ్ వచ్చేసి వాచ్ క్లాక్. ఇక్కడ వచ్చేసి అన్ని ఫోటోస్. ఈ ఫోటోస్. ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళ అక్క, మా పెద్దమ్మ. ఇది వచ్చేసి మా తాత, మా అమ్మమ్మ. ఓకే ఫ్రెండ్స్. ఇది ఎవరు? మామ. ఈ ఫోటో చూపిస్తా. మా తాతనైతే లేడు కదా, మా తాతనైతే ఫోటోలో చూపిస్తా. ఈ మా తాత నా పెళ్లికి ముందు దిగిన ఫోటో. ఈ మా అమ్మమ్మ చూడలేదు అప్పుడు ఎంత మంచిగా ఉందో, బక్క ఉందో. మా అమ్మమ్మ మా తాత పెట్టేసి. ఇంకా వచ్చేసి ఇది ఎవరు మమ్మీ? మీ తాతనా? తాత ముత్తాత. సో ఫ్రెండ్స్ ఇది మా నాన్నమ్మ వాళ్ళ తాత. ఇది వచ్చేసి మా తాత. ఇది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ తాత. ఇది వచ్చేసి ఇంకో తనాబి. నేను చెప్తున్నా నా ఫేవరెట్ ఇది. ఇది వచ్చేసి తనాబి. తిన్నైతే ఊకే మేము తనాబి అంటాం. సో తనాబి ఇల్లు అంటే ఇది ఒక డ్రెస్సింగ్ టేబుల్ లాగా మాకు మేము చిన్నప్పటి నుంచి వీడియో మంచిగా చూస్తున్నాం. దీంట్లో మేమైతే మా మేకప్ సామాన్లు, నూనె అది అన్ని దీంట్లోనే ఉంటాయి. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి దీంట్లోకి వెళ్ళి తీసుకొని రెడీ అవుతుంది. నాకు ఇది అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మస్తు ఉంటది. డ్రెస్సింగ్ టేబుల్ కానీ ఇదే బాగుంది. ఇది వచ్చేసి టీవీ. ఇక్కడ ఇది వచ్చేసి టీవీ అయితే మాదే, మేమే ఇచ్చినాం. అంతే కదా, మేము పెద్ద టీవీ కొనుక్కున్నాక ఈ టీవీ అమ్మ వాళ్ళకి పంపించినాం. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్. ఈ డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇంకా సెట్ చేయాలి. కొంచెం ఇల్లు రిపేర్ చేసేది ఉంది. మీరు అందరు అడుగుతారు కదా మా అమ్మమ్మ వాళ్ళు హోమ్ టూర్ చేయండి. సరే అట్లా అందరు అడుగుతారు కదా అని మీకోసం అయితే మేమైతే హోమ్ టూర్ అయితే చేస్తున్నాం. ఇప్పుడు ఇదైతే ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అయితే తీసుకొచ్చి, కానీ వాళ్ళు వాడింది ఏం లేదు. మేము వచ్చినప్పుడే వాడదాం అన్నట్టుగా తెచ్చిర్రు. దాంట్లో సామాన్లు అయితే ఏముండే. ఇంకొక ఫ్రెండ్స్ చూపియాలా
ఇక దీంట్లో అయితే ఏం లేవు, మా అమ్మ కలర్ వేసుకునేటి అవే ఉన్నాయి. ఇక దీంట్లో ఇంకేమున్నాయి చెప్పన్నా, దీంట్లో మొత్తం పేపర్లు ఫ్రెండ్స్. ఇక మొత్తం పాస్బుక్లు, జీరాక్స్లు, డ్రెస్సింగ్ టేబుల్ గివి పెట్టుకుని చూసినా మా అమ్మ. అంటే సెట్ చేయాలి, ఇల్లు ఇంకా మంచిగా సెట్ చేయాలి. ఇగో ఇది వచ్చేసి సోఫా, ఒకప్పటి సోఫా ఫ్రెండ్స్. ఇదైతే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఉంది ఈ సోఫా అయితే. అప్పుడు మంచిగా కొత్తగా ఉండే, ఇప్పుడైతే కొంచెం పాతగా అయిపోయింది. ఇదైతే ఇంకో కిటికీ, అక్కడ అన్ని వేస్ట్ సామాన్లే ఉంటాయి. ఇక్కడ ఉయ్యాలని అయితే కట్టుకున్నాం, మేము వచ్చినప్పుడు అది ఇక్కడ ఉయ్యాల కట్టుకుంటాం. అలా జరుగుతుంది. ఇది వచ్చేసి మా అద్దం. ఆ డ్రెస్సింగ్ టేబుల్ రాకముందుకు మేమైతే ఇన్నే తయారైతుండే, ఇన్నే మంచిగా రెడీ అయ్యి పోతుండే. ఇది వచ్చేసి ఫస్ట్ రూమ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రూమ్, మధ్యలో రూమ్, బెడ్రూమ్. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే చాలా పెద్ద ఉంటాయి. ఇది మధ్యలో రూమ్. నేను చెప్తా, నేనే చెప్తాను. సో ఫ్రెండ్స్ అయితే మధ్యలో రూమ్ నేను చెప్తా, ఇదైతే మధ్యలో రూమ్. ఇది వచ్చేసి కూలర్. మేము ఇది ఎండాకాలం కదా, అందుకనే ఉడకపోసాని కూలర్ అయితే తెచ్చుకున్నాం. 2 years అవుతుంది కూలర్. ఇది కూలర్. ఇక్కడ బెడ్, ఇక్కడ బెడ్ ఫ్రెండ్స్. ఇక్కడ కూలర్, ఇక్కడ బెడ్, ఇక్కడ సెల్ఫ్లు. అయితే అప్పుడు బట్టలు మాత్రం సెల్ఫ్ లోనే ఉంటుండే. తర్వాత ఇంకా పాత బీరువాల అన్ని డైలీ అని పాత బీరువాలో పెట్టుకుంటుంది. ఇక వచ్చేసి అయితే బియ్యం సంచులు అన్ని. నేనేమంటున్నా డ్రెస్సింగ్ టేబుల్ పెడదామని అంటున్నా. ఈ బియ్యం సంచులు తీసేసి అర్రలు వేయాలి, ఈ మంచం అటు జరపాలి, డ్రెస్సింగ్ టేబుల్ అట్లా లాస్ట్ పెడదామని అయితే అనుకుంటున్నాము. ఇంకా సెట్ చేయాలి మొత్తము. నెక్స్ట్ వచ్చేసి ఇది అర్ర, అందరి ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి. మనకి సెల్ఫ్ ఎట్లనే వీళ్ళకి సజ్జ మనకి సజ్జ ఎట్లనే ఇది అట్లా అటుక కాదు అటుక. ఇది వచ్చేసి అర్ర. అర్ర మేమైతే ఇప్పుడంతా ఇదైతే దేవుడు. ఇదైతే దేవుడు ఫోటోలు ఉన్నాయి. దేవుడు రూమ్. మా అమ్మమ్మ అయితే పూజ చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇంకో బీరువా. ఈ బీరువాలో కూడా మా అమ్మమ్మ బట్టలు ఉన్నాయి. ఇది వచ్చేసి నా పెట్టే ఫ్రెండ్స్. చిన్నప్పుడు మా మమ్మ ఇలా ఏమున్నాయో మీకు చూపిస్తా. ఇది మా మమ్మీ. మమ్మీ ఎట్లుందో సూపర్ కనబడుతుందా? ఇది వచ్చేసి మా మమ్మీ. ఇది వచ్చేసి మా అమ్మమ్మ తాత. ఈడ సెల్ఫ్లు ఉన్నాయి కొన్ని. ఈడ సబ్బులు అవన్నీ ఇట్లా పెట్టుకున్నారు. ఇది వచ్చేసి మామిడికాయ పచ్చడినా? ఇది వచ్చి మామిడికాయ పచ్చడ. అంతేగా ఇదైతే మా బట్టలు మా లగేజ్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు పూజ రూమ్ అయిపోయింది, మధ్యలో రూమ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ రూమ్ వచ్చేసి కిచెన్. ఇదైతే రీసెంట్ గా అంటే ఒక 6 months బ్యాక్ అయితే టైల్స్ వేయించారు. పాత సామాన్ వచ్చేసి రైస్ కుక్కర్. ఇక్కడ ఫ్రిడ్జ్ లా అన్ని తినేటివి ఉంటాయి అన్నమాట. ఎక్కువ శాతం దీంట్లో పాలు పెరుగు అవే ఉంటాయి, ఎందుకంటే అమ్మ వాళ్ళకి బర్రెలు ఉన్నాయి కదా, ఎక్కువ శాతం అయితే అవే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మా అమ్మమ్మ ఉప్పు డబ్బాలు పప్పు డబ్బాలు అన్ని పెట్టుకుంటది. గ్యాస్ ఇక్కడ మా అమ్మమ్మ వంట చేస్తారు అనమాట. మా కోసం మంచి మంచి వంటలు చేసి పెడతాది. జర కింద సిలిండర్ ఇంకా కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి గిన్నెలు చెంచాలు ఉన్నాయి. ఇది వచ్చేసి గ్లాసులు కటోరాలు బగోన్లు ఇవి ఉన్నాయి. మా అమ్మ ఇది ఇళ్ళనైతే బాసన అన్ని తెచ్చి వేస్తారు. ఇది వచ్చేసి పాల డబ్బా. ఇది వచ్చేసి నీళ్ళ డబ్బా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది మొత్తం కిచెన్. ఇది ఇంకొక తరాబ్ అనమాట. దీంట్లో ఏముండేది ఇస్తా. దీంట్లో అన్ని పాలు ఇట్లానే సామాన్లు చాక్ పత్తా చక్కెర శనగలు అవోటి ఇంకా కిచెన్ సంబంధించిన సామాన్లు ఉంటాయి దీంట్లో. ఇక ఇదో కర్ర గానీ దీంట్లో మొత్తము ఏమంటారు పాత సామాన్ బావి దగ్గరకు సంబంధించిన సామాన్లు ఉంటాయి. ఇక దీన్ని వాడమన్నట్టు ఎక్కువ మొత్తం బాయికర్ సామాన్లే ఉంటాయి. ఇది వాడము స్టోరేజ్ లాగా అన్ని. ఈ లోపలికి ఏమొద్దులే వచ్చేసి ఇక వద్దులే. అర్ర తెలుసు చూసిర్లే ఇక కనిపిస్తుంది. మొత్తం బాయికర్ సామాన్లే స్టోరేజ్ రూమ్ ఇది. ఇక థర్డ్ రూమ్ అయిపోయిందా? ఇది వచ్చేసి ఇక ఇంటి వెనకాల అంటాము. ఇంటి వెనకాల అంటాం. ఎంత చుట్టుముట్టు అయితే గోడలు కట్టించారు. బయట ఇదంతా ఇంటి వెనకాల ఓపెన్ ప్లేస్ అన్నట్టు ఇదంతా. ఇటు వచ్చేసి బాత్రూములు స్లాబ్ వేయించింది మొన్న బాత్రూమ్ల మీద. అదంతా వాష్ ఏరియా. అక్కడ వచ్చేసి గోళం, మా చిన్నప్పటి గోళం ఎప్పటి నుంచో ఉంది. ఆ గోళం
ఇదైతే వెనకటి చెక్క, దాంట్లో ఇంకా సబ్బులు అవి పెట్టుకుంటారు. పచ్చడి చేస్తారు, రోటి అది. ఇంకా ఇదంతా పెయింట్ వేయాలి, ఇంకా చాలా పని అవుతున్నది. హోమ్ టూర్ అనేసి ఇంకా చాలా పని ఉంది ఫ్రెండ్స్. ఇంకా చేయడానికి అయితే ఇదంతా సిమెంట్ చేపించింది. ఇంకా కిచెన్ రూమ్ లో అయితే టైల్స్ వేపించింది. ఇంకా మిగతా ముందు రూమ్ లలో ఇట్లా టైల్స్ వేపిస్తుంది అంట. అంటే ఇవి వెనకటి బండలు కదా, అప్పుడెప్పుడో మా తాత కట్టించినప్పుడు ఇల్లు కదా, ఇంకా ఈ బండలు కడిగి ఇబ్బంది అవుతుంది అనేసి టైల్స్ అయితే వేపిస్తుందంట. చూసిరు కదా ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో. ఒకసారి ముందు నుంచి వెనక వరకు చూపిస్తా. ఇదంతా మా అమ్మ వాళ్ళ ఇంటి ముందు ఓపెన్ ప్లేస్ ఇదంతా. ఒకసారి ఇక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఇల్లు అయితే చూపిస్తా. ఇగో ఇక్కడ నుంచి వరుసగా 3 రూమ్స్ అయితే స్టెప్ బై స్టెప్ ఉంటాయి. ఒక రూమ్ వెనకాల ఒక రూమ్, ఇట్లా 3 రూమ్లు అవుతున్నాయి. ఇది మా అమ్మమ్మ వాళ్ళు ఇట్లా బయట ఉంటాయి. మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్ వీడియో. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఎట్లుందో కామెంట్ చేయండి. మా వీడియో మా ఇల్లు ఎట్లుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.